నీటితో నిండిన మట్టి కుండను ఇంట్లో ఒక నిర్దిష్ట దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇంట్లో ఏ దిశలో నీటితో నిండిన కుండను ఎక్కడ పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో నీళ్లతో నిండిన మట్టి కుండను పెట్టేందుకు సరైన దిశ ఇదే. వాస్తుశాస్త్రం ప్రకారం మట్టి కుండను ఇంట్లో లేదా ఆఫీస్లో పెట్టుకుంటే ఉత్తర దిశ సరైనదని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూతాలకు ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించినది. ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ దిశలో మట్టి కుండను ఉంచితే వరుణ దేవుడి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ దిశలో నీళ్ల కుండను ఉంచినట్లయితే ఇంట్లో భయం ఉండదట. ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులు ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రం అంటుంది. అంతేకాదు, ఈ దిశలో నీటి కుండను ఉంచితే వినికిడి సామర్థ్యం పెరుగుతుందట. ఇక కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు చెబుతోంది. ఇంట్లో మట్టి కుండ ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఇంట్లో మట్టి కుండను ఉంచాలి. నీళ్లతో నిండిన మట్టి కుండ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. నీరు, మట్టి ఈ రెండూ కూడా సంపదతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇంట్లో తాగే నీటి కుండను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట నీటి పాత్రను ఖాళీగా ఉంచటం అశుభం. ఇంట్లోకి కొత్తగా తీసుకువచ్చిన మట్టి కుండను బాగా కడగాలి. కొంత సమయం నీటిని అందులో నింపి ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని తీసేసి శుభ్రమైన నీరు పోయాలి. కొత్త మట్టి కుండలో నీరు త్రాగే ముందు ముఖ్యంగా ఆడపిల్లలకు తాగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రం చెప్తుంది. మట్టి కుండతో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు. గ్రహాలను నియంత్రించడానికి మట్టి వస్తువులను వాడుతుంటారు. ఇంట్లో మట్టి కుండను ఉంచితే శాస్త్రం ప్రకారం బుద్ధుడు, చంద్రుని స్నానాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండను ఉంచినట్లయితే దానిని స్టవ్కు దూరంగా పెట్టండి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.